ఒకానొక రాజుగారు జ్ఞానోపదేశం పొందాలనుకొని ఒక ఆధ్యాత్మిక గురువుగారి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడున్న శిష్యుణ్ణి పిలిచి, నేనొచ్చానని మీ గురువుగారికి చెప్పు అని అన్నాడు. లోపలికి వెళ్ళిన శిష్యుడు చెప్పిన మాట విన్న గురువుగారు ఇలా బదులిచ్చారు, నేను పోయాక రమ్మను, ఉపదేశిస్తాను అని అన్నారు. శిష్యుడు బయటకి వచ్చి గురువుగారు చెప్పిన మాటలను రాజుగారికి చెప్పాడు. ఆ మాటలు రాజును అయోమయంలో పడేశాయి. పోయినాయన ఇంక చెప్పేదేముంది అని తెల్లబోయాడు. కానీ గురువుగారి మాట మాత్రం రాజు మనసును గట్టిగా పట్టుకుంది. అదేంటి గురువుగారు కనీసం నన్ను చూడనైనా చూడకుండా ఆయన పోయాక రమ్మని చెప్పారు, దీనిలోని అంతరార్థం ఏమిటా అని తెగమదన పడిపోయాడు. అలా ఆలోచించగా అకస్మాత్తుగా రాజుకు సత్యం స్ఫురించింది. అంతే, క్షణంలో చిక్కుకున్న ముడి విడిపోయినట్టు అనిపించింది. గురువుగారు చెప్పింది ఆయన పోయాక రమ్మని కాదు, నేను వచ్చానని కదా రాజు చెప్పాడు. ఆ నేను అనే అహం పోయాక రమ్మని చెప్పారు. ఇంతే విషయం. ఎప్పుడైతే ఈ ఎరుక కలిగిందో రాజుకు ఆనందం ఒబ్బికి వచ్చింది. మూసి ఉన్న గదిలోని చీకటిని తరిమివేయడానికి దీపానికి ఒక్క క్షణం చాలు, ఏళ్లు పట్టదు. తనలోని గుజ్జు పోగులు సమస్తం కాలిపోయాక వెదురు వేణువుగా మారుతుంది. రాజు విషయంలో జరిగింది ఇదే. నేనులోంచి అరిషడ్ వర్గాలను, సప్త వ్యసనాలను, వల్లమాలిన అహంకార మమకారాలను తొలగించాలి. అప్పుడు మిగిలే నేను తన సహజ స్థితిలో ఆనంద స్వరూపంగా ఉంటుంది.